లకు అందుబాటులో ఉండడం లేదనే ఏదైతే ఒక ప్రచారం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినప్పుడు కూడా అట్లాంటి ఊపేది ఏదైతే అట్లాంటి అంశాలని అన్నిటి కూడా ఆయన పటాపంచలు చేయడం జరిగింది. ఆయన ఊపును కొనసాగిస్తున్నారు, హవాను కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో 49,000 ఏదైతే ఆధిక్యత వచ్చింది, ఇప్పుడు మెజార్టీ వచ్చింది, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా వస్తుందని ఇక్కడ ఉన్న బీజేపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అశోక్, సో అక్కడ బీజేపీ శ్రేణుల సంబరాలు ఏమైనా మొదలయ్యాయా? నాగపూర్లో ఏమైనా కనిపిస్తుందా సిచ్యువేషన్? అయితే ఇప్పటికిప్పుడు మాత్రం ఒక సంబరాలు ఏం ప్రారంభం కాలేదు. కానీ బీజేపీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే కౌంటింగ్ ఎక్కడైతే జరుగుతుందో కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కొంత హడావుడి చేస్తున్నారు. అదేవిధంగా ఒక ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారు. కొంత సంబరాలు చేసుకోవడానికి ముఖ్యంగా ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ ఏదైతే మహా అగాడి ఉందో, మహా యూటీ ఉందో, అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ అనే ప్రచారం కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ శ్రేణులందరూ కూడా ఒక ఉత్సాహం ఉంది. థ్యాంక్ యూ అంజయ్య. ఒకసారి జీవీఎల్ నరసింహారావు గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు, బీజేపీ సీనియర్ నేత, ఎంపీ. జీవీఎల్ గారు నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు. నమస్కారం అండి. కంగ్రాట్స్ మీకు. మహారాష్ట్రలో కనీ విని ఎరుగని రీతిలో ఒక రికార్డు స్థాయిలో దాదాపు 218 స్థానాలతో ఇప్పటికి లీడింగ్లో ఉన్నారు. ఆ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ స్థాయిలో గెలుపు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? పెద్ద మెజారిటీతో గెలుస్తామన్నటువంటి ధీమా మొదటి నుంచి మాకుంది. ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఇచ్చిన పరిపాలన, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా లభించినటువంటి సహాయ సహకారాలతో జరిగిన అభివృద్ధి అవి కారణమైతే ఈ మధ్యకాలంలో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి ప్రజా తీర్పుని ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఎటువంటి కన్ఫ్యూషన్కి తెరదీయకుండా ఒక మేజర్ గెలిచే పార్టీలకి పెద్ద విజయాన్ని చేకూర్చేలాగా పూర్తి సమర్థతను తెలియజేస్తున్నారు. ఆ విధంగా మహారాష్ట్రలో కూడా కనివిని ఎరుగని విజయం సాధిస్తామన్నటువంటి విషయం మేము భారతీయ జనతా పార్టీలో తప్పనిసరిగా విశ్వసించాం. నేను ఈ మాట అనేక సందర్భాల్లో గత వారం రోజుల్లో కూడా చెప్పడం జరిగింది. సో ప్రజా తీర్పు అన్నది చాలా స్పష్టంగా ఉంటుంది. పాజిటివ్ ప్రజలు ఒక అభివృద్ధి ఆధారంగా ఓట్ చేస్తున్నారు. సో ఇది ఒక పాజిటివ్ తీర్పుగా మేము దీన్ని చూస్తాం. ఏ కూటమి కూడా డబుల్ సెంచరీ దాటి 217 స్థానాలకు రావటం అంటే ఈ స్థాయిలో మరాఠీ ప్రజలంతా కూడా మిమ్మల్ని ఆహ్వానించడానికి, మిమ్మల్ని గెలిపించడానికి కారణం ఏమనుకుంటూ ఉన్నారు? చూడండి, జనరల్గా అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగా, లోకల్ ఫ్యాక్టర్స్ ఆధారంగా, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఆధారంగా చేసుకొని ప్రజలు ఓట్ చేస్తారు అన్నటువంటి ఒక ఆలోచన గతంలో ఉండేది. కానీ మీరు చూసినట్టయితే అది మారింది. ప్రజలు స్పష్టంగా ప్రభుత్వాలని, ఏ పార్టీని ప్రభుత్వంలోకి తేవాలి అన్నదే ఆధారంగా పెద్ద స్థాయిలో ఓట్ చేస్తున్నారు. సో కాబట్టి మీకు జనరల్గా అదే గనక లోకల్ ఫ్యాక్టర్స్ ఆధారంగా ఎన్నిక జరుగుతున్నట్టుంటే మరి ప్రతి నియోజకవర్గంలో వేరే ట్రెండ్ కనిపించేది. ఇక్కడ మీకు ఒక రకంగా సునామీ, రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి అన్నటువంటి ఒక తపన ప్రత్యేకంగా స్పష్టంగా ప్రజల్లో కనిపించింది. మీరు చూసినట్లయితే మన రాష్ట్రంలో ఎన్నికలు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా మరి కనివిని ఎరుగనటువంటి తీర్పుని ప్రజలు ఇవ్వటం జరిగింది. స్పష్టమైనటువంటి తీర్పు. అధికారంలో ఉన్న పార్టీని కేవలం 11 స్థానాలకు పరిమితం చేసేటువంటి రిజల్ట్. ఇవన్నీ కూడా దేశంలో ప్రజల మూడ్ని తెలియజేస్తున్నాయి. ఆ మూడ్ ఏంటంటే ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నా స్పష్టమైన మెజారిటీతో తీసుకురావాలి అనేటువంటి, వారికి మంచి అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలి, వారు మంచి పని చేస్తుంటే దానికి సరైనటువంటి వారికి ప్రతిఫలం ఇవ్వాలి అన్నటువంటి ఒక సకారాత్మక పాజిటివ్
ఒక దృక్పథం ప్రజలది కనిపిస్తోంది. హర్యానాలో కూడా మేము 2019లో కేవలం 40 సీట్లు గెలుచుకుంటే ఈసారి మరి పెద్ద మెజారిటీతో దాదాపుగా 2/3 మెజారిటీతో ఈ ఎన్నికల్లో గెలవటం జరిగింది, మొన్న జరిగిన హర్యానా ఎన్నికల్లో. సో ఒక ట్రెండ్ కనిపిస్తోంది, మీకు స్పష్టమైన మెజారిటీని ఇచ్చేటువంటి ట్రెండ్ ఇది. ప్రజాస్వామ్యానికి ఒక నిజంగా చెప్పాలంటే ఒక మంచి సందేశం. ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఈ లోకల్ పరిస్థితుల ఆధారంగా కేవలం స్థానిక ఎన్నికల్లో లాగా, స్థానిక ఎన్నికలు విడిగా జరుగుతాయి, కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి, పంచాయతీ ఎన్నికలు కానివ్వండి. ఒక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎటువంటి ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో క్లియర్ కట్ మ్యాండేట్ ఇవ్వటం అన్నది ప్రజాస్వామ్యానికి కూడా ఒక మంచి అక్కడ ఏక్నాథ్ షిండే ప్రభుత్వ పరిపాలన ఎలాంటి కరప్షన్ లేకుండా, ఎలాంటి అలిగేషన్స్ లేకుండా, వివాదాలు లేకుండా కూటమి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిన ఏక్నాథ్ షిండే ప్రభావం అనుకోవాలా? ఇది ఖచ్చితంగా సమ్మేళనం. ఏ ఒక్క ఫ్యాక్టర్ వల్లనే గెలిచామని చెప్పలేము. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి ఆధిక్యత ఉన్నప్పటికీ కూడా మేము శివసేన నుంచి ముఖ్యమంత్రిని అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా ప్రభుత్వ ఏర్పాటు కోసం వారిని ముఖ్యమంత్రిని ఏక్నాథ్ షిండేని చేయటం జరిగింది. కానీ అక్కడ పనిచేసిన ప్రభుత్వం ఖచ్చితంగా మా కేంద్ర నాయకత్వ కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వ మరి ఆలోచనలకు అనుగుణంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ సహకారాన్ని తీసుకొని అక్కడ పరిపాలన సాగించింది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నిక విజయంలో సామూహిక విజయంగా చెప్పాలి. కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం యొక్క ప్రభావం అన్నిటికంటే ఎక్కువగా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. జీవీఎల్ గారు, ఉత్తర మహారాష్ట్ర కావచ్చు, మరాఠ్వాడ కావచ్చు, విదర్భ కావచ్చు, పశ్చిమ మహారాష్ట్ర కావచ్చు, కొంకణ్ కావచ్చు, ముంబై రీజియన్ కావచ్చు, అన్నిట్లో కూడా బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న మహాయుతి దూసుకుపోయింది. అంటే చాలా చోట్ల క్లీన్ స్వీప్ చేసింది. అలాగే మన తెలంగాణ సరిహద్దులో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే కొన్ని రీజియన్స్లో కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసుకుంటూ పోతోంది. నాందేడ్ లాంటి ప్రాంతంలో బీజేపీ లీడ్లో ఉంది, నాగపూర్లో బీజేపీ దూసుకుపోయింది. ఇదంతా ఎలా సాధ్యం? అంటే కాంగ్రెస్ పార్టీని కాదని ఆల్రెడీ పార్టీని చీల్చేశారని అపవాదం ఉంది మీ మీద. ఏక్నాథ్ షిండే శివసేనను చీల్చేసి మీ పార్టీలోకి వచ్చారని, ఎన్సీపీని చీల్చేసి అజిత్ పవార్ వచ్చారని, వీటన్నిటిని కూడా ఆ రెండు పార్టీలు శరద్ పవార్ కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో అపవాదును కూడా దాటుకుని ఈ స్థాయిలో, రికార్డు స్థాయిలో ప్రజల మన్నను పొందటానికి, ప్రజల ఓట్లు పొందటానికి కారణం ఏంటి? పార్టీల చీలిక అన్నది ఆ పార్టీల అంతర్గత వ్యవహారం. అది ప్రజలకు సంబంధించింది కాదు, అది భారతీయ జనతా పార్టీకి సంబంధించింది కాదు. శివసేన ఒక రకంగా చెప్పాలంటే బాలాసాహెబ్ ఠాక్రే వారి యొక్క ఐడియాలజీతో ఏర్పాటైనటువంటి పార్టీ. దాన్ని కాంగ్రెస్తో కలవటం కంటే నేను దాన్ని సముద్రంలో కలుపుతాను అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి బాలాసాహెబ్ ఠాక్రే. సో అటువంటి వ్యక్తి వారు స్థాపించిన పార్టీని మరి ఉద్ధవ్ ఠాక్రే